ఈ రేటుకి ఇది వర్త్ కాదో మీరే చెప్పండి. 250 గ్రామ్స్ ఆర్డర్ పెట్టుకున్నాం. పావు కేజీ కాస్ట్ వచ్చి మనం షిఫ్టింగ్తో కలిపి 520 అయ్యింది. జస్ట్ పావు కేజీ పచ్చడికి. ఆ రేటుకి ఆ క్వాలిటీకి వర్త్గా చూసుకుందాం. 520 అయ్యింది. ముక్క సౌండ్ అవుతుంది, కొంచెం హార్డ్గా అనిపిస్తుంది. ఫైనల్గా మనం ఆర్డర్ చేసిన పచ్చడి అయితే వచ్చింది. డీపీ ఫుడ్స్లో ఆర్డర్ చేసాం పికిల్. ఈరోజు టేస్ట్ చూసేసి చెప్దాం ఎలా ఉందో, రివ్యూ ఇద్దాం. చూస్తున్నారు కదా డీపీ ఫుడ్స్ పికిల్స్. హాయ్, హలో ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హాయ్. మనం అయితే డీపీ ఫుడ్స్లో పికిల్ అయితే ఆర్డర్ పెట్టాం. పికిల్ ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఆ రేటు ఆ క్వాంటిటీ తగ్గట్టు ఉందో లేదో చూద్దాం. టేస్ట్ కూడా చూద్దాం. లైవ్లో ఎలా ఉందో మీ అందరికీ అన్బాక్స్ చేసి లోపల పికిల్ కట్ట ఎలా వచ్చిందో చూద్దాం. బాక్స్ అయితే మంచి హెవీగానే వచ్చింది. ఇది రావడానికి అయితే మనకి జస్ట్ మనం సాటర్డే బుక్ చేసాం. సాటర్డే, సండే, మండే 3 డేస్లో అయితే మనకి డెలివరీ అయిపోయింది. దీని రేటు వర్త్ కాదన్నది మనకి ఇప్పుడు చూద్దాం. ప్యాకేజ్ అయితే బాగానే వచ్చింది. మనం 250 గ్రామ్స్ ఆర్డర్ పెట్టుకున్నాం. పావు కేజీ కాస్ట్ వచ్చి మనం షిఫ్టింగ్తో కలిపి 520 అయ్యింది. జస్ట్ పావు కేజీ పచ్చడికి. ఆ రేటుకి ఆ క్వాలిటీకి వర్త్గా చూసుకుందాం. 520 అయ్యింది మనకి. ఇలాగా మీరు చూసుకోవచ్చు ఇక్కడ 520 మొత్తం షిఫ్టింగ్ ఛార్జెస్తో పికిల్. జస్ట్ పావు కేజీ పచ్చడి ఇది. ఓకే, చూద్దాం ఇది ఎలా ఉందో. ముక్కలైతే అంతనయ్యే. కవర్ కూడా మంచి హెవీగానే ఉంది. టేస్ట్ చూసేద్దాం సార్ రైస్లో వేసుకొని. ఇప్పుడు మనం డీపీ ఫుడ్స్ వారి గోంగూర చికెన్ ఆర్డర్ పెట్టుకున్నాం కదా, ఇదైతే టేస్ట్ చూడబోతున్నాం. ఎక్కడ ఆయిల్ చుక్క అయితే ఏమీ లేదు. నాకు చికెన్ గోంగూర ఇంట్లో కర్రీ ఉండదు చూసారా, అలా చూడడానికి. టేస్ట్ చూద్దాం. పచ్చడి అన్నారు కదా, స్మెల్ అయితే బాగుంది. టేస్ట్ చెప్పాలి. ఈ జస్ట్ ఇది ఇలాగా 520 రూపీస్ అయితే పడ్డది మనకి. ఇది 250 రూపీస్, 250 గ్రామ్స్, 250 గ్రామ్స్ అంటే పావు కేజీ 520 పడ్డది. మరి సో ఎక్స్పెన్సివ్ అనుకుంటున్నాను. ఈ పచ్చడి గురించి మనం ఏమైనా కెరీర్ పైన ఫోకస్ చేయాలో లేదో మరి. ఇంకా వేడి అన్నంలో వేసుకొని టేస్ట్ చూసేద్దాం మరి ఎలా ఉంటుందో చెప్దాం. ముక్క సైజు కూడా బాగుంది, కొంచెం హార్డ్గా ఉంది. చిన్న ముక్క నోట్లు పెట్టుకుందాం. బాగుంది, పులుపులుగా. పీసులు కూడా బాగానే ఉన్నాయి. మెయిన్ ఏంటంటే క్వాంటిటీకి మనకి రేటుకి వర్త్ అనిపించట్లేదు. లైట్గా ఆయిల్ ఇస్తే బాగుండేది, అసలు ఆయిల్ లేదు. ఫస్ట్ రైస్లో కలుపుకున్నాం.
గోంగూర చికెన్ వల్ల పులపులగా గోంగూర ఫ్లేవర్ అయితే తెలుస్తుంది మనకి. బాగానే ఉంది. బాగానే ఉంది కానీ ఇంకా చికెన్ గోంగూర కర్రీలా ఉంది. మెయిన్ పీసు కొంచెం హార్డ్గా ఉన్న మనం పచ్చడి తెలుస్తుంది అంతే. కర్రీ అయితే ఇంత పీస్ ఎంత హార్డ్గా ఉండదు. అంటే ఆయిల్ రోస్ట్ చేస్తారు కదా, అందుకని హార్డ్ అయినట్టుంది. ముక్క గోంగూర కలిపి తిందాం. బాగుంది. ఫైనల్లీ నా ఒపీనియన్ ఏంటంటే టేస్ట్ అయితే బాగుంది కానీ క్వాంటిటీయే. అంటే ఇది బోన్లెస్ అండ్ మొత్తం కూడా మంచి హైజీన్గానే ఉంది. క్వాంటిటీ పరంగానే మనం అది ఆలోచించాలి. ఇదే 520కి మన ఇంట్లో మ్యాక్సిమం నాకు తెలిసి ½ కిలో పైనే మనం చేసుకోవచ్చు. అంటే ఇంకా బిజినెస్ వల్ల మన ఇష్టం అది. వాళ్ళకి లాభం ఉండాలి కదా. మేము కొంచెం ఆయిల్ ఉంటేనే మనమైతే జస్ట్ 250 గ్రామ్స్ వల్ల ఆర్డరు పర్లే. అదే క్వాంటిటీ ఎక్కువ అనుకోండి, కేజీ లెక్కలు ఉన్నాయనుకో బల్క్ ఆర్డర్ అయితే అలా నిల్వ ఉండేలాగే ఆర్డర్ పెట్టుకుంటారు. వాళ్ళకి కొంచెం ఆయిల్తో ఇస్తారేమో మరి మనకు తెలీదు. ఇస్తే బాగుంటుంది. సౌండ్ వస్తుందండి. ఈ పచ్చడి పైన మీకు ఏమైనా కామెంట్స్ ఉంటే, డౌట్స్ ఉంటే అడగచ్చు. అలాగే నెక్స్ట్ ఏ పచ్చడి మీద వీడియో చేద్దాం అన్నది మీకు ఏమైనా ఒపీనియన్ ఉంటే కనుక కామెంట్ చేస్తే ట్రై చేస్తా. అందుకనేమో మేబీ చాలామంది ఈ బిజినెస్లోకి దిగిపోయారు. ప్రాఫిట్స్ కదా దానిగానే ఉంటాయేమో మరి. మార్కెట్ ఉంటే ఆటోమేటిక్ ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. నేను మీ అనుపతి కౌరవ్ అండి.